ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తున్నామన్నా, వీళ్ళు మాకు ఇచ్చిన మాటే కాబట్టి ఎందుకు అసెంబ్లీ సెషన్లో ఒక్కరోజు కూడా మా యొక్క జియో నెంబర్ 46 ప్రస్తావన తీయట్లేదు వీళ్ళు. అది మాకు చాలా బాధ అనిపిస్తుంది. ఇవాళ తీస్తారా రేపు తీస్తారని చెప్పేసి చూస్తే మా ప్రస్తావన తీయట్లేదు. వేరే పనికిరాని మాటలు మాట్లాడుతున్నారు. మేము ఒకటే చెప్తున్నాము, జియో నెంబర్ 46 విషయాన్ని వెంటనే మీరు ఏదో ఒకటి కొలిక్కి తీసుకురండి, ఇంకా దీన్ని సాగదీయకండి. ఒకటి ఇప్పుడు మేము సీఎం రేవంత్ రెడ్డి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారిని మేము కలిసినప్పుడు ఒకటే మాట చెప్పిండు, జియో నెంబర్ 46 విషయంలో మీకు ఏమైనా ఇప్పుడు చేస్తే అది చాలా లీగల్ ఇష్యూ వస్తాయంట, మీరు కోర్టులో కేసు వేశారు కదా, ఆ కేసు కనుక మీరు గెలిస్తే న్యాయస్థానం మీకు ఎంట్రీ ఆర్డర్ ఇస్తే మేము న్యాయం చేస్తామని చెప్పిండు. అది మేము ఏం చేసినామంటే ఇది కూడా మంచి పద్ధతి అని చెప్పేసి మేము కోర్టులో వెళ్ళి మీ కేసు దాని గురించి మేము చేస్తున్నాం అనమాట. కానీ మా కేసు అయితే ఎప్పుడైతే ఉంటుందో ఆ రోజున అడ్వకేట్ జనరల్ అటెండ్ కావట్లేదు, ఆ కేసు మొత్తం వాయిదా పడుతూనే ఉన్నాయి. కాబట్టి సార్ మా వైపు న్యాయం ఉంది. ఖచ్చితంగా ఆగస్టు 7వ తారీఖు నాడు మళ్ళీ కోర్టులో కేసు ఉంది. ఆ ఒక్క రోజైనా కూడా దయచేసి అడ్వకేట్ జనరల్ గారిని అటెండ్ కమ్మని చెప్పండి. మా తరపున ఉన్నటువంటి అడ్వకేట్ని మేము తీసుకొస్తాము. ఆ రోజున ఖచ్చితంగా వాదోపవాదం జరగాలి. ఆ రోజు ఫైనల్ డిసిషన్ వస్తుంది. జడ్జి గారు చెప్తున్నారు, ఈ యొక్క జియో నెంబర్ 46 అంశంలో చాలామంది యంగ్స్టర్స్ ఉన్నారు, ఇందులో మెరిట్ స్టూడెంట్స్ చాలామంది సఫర్ అవుతున్నారని మేము గ్రహించినాము. తప్పకుండా మీరు దీన్ని అనవసరంగా నాంచకండి, వాయిదాలు చేయకండి, మీరు అటెండ్ కాకుండా అనవసరంగా వీళ్ళు విద్యార్థులకి అన్యాయం చేయకండి అని చెప్పేసి అలాంటి జడ్జి గారు చెప్తున్నారు. అంత క్లియర్గా చెప్తున్నప్పుడు మీరు ఎందుకు అటెండ్ కావట్లేదు? మా వైపు న్యాయం ఉంటేనే కదా మేము గెలుస్తామన్న. ఊరికనే కోర్టు ఏదో చూడకుండా న్యాయం చేయదు కదా. మేము మా అదృష్టం మంచి కూడా మేము గెలుస్తాము. అదృష్టం బాగాలేదు మేము ఓడిపోతాం కావచ్చు. ఓడిపోతే మేము సపరేట్గా ఇంటికి వెళ్ళిపోతాము. ఇక్కడ ఉండము, మాకు అంత అవసరం కూడా లేదు. అరే ఒక పూట తిని తిరగడానికి మాకేమైనా రోగం, మాకేమైనా బల్పానా? ఒక పూట తిని మేము తిరుగుతున్నాం, మాకంత పొగరా? ఎందుకు మేము ఉన్నాం? మా వైపు న్యాయం ఉంది, మాకు అధిక మార్కులు వచ్చినాయి, మేము అర్హత సాధించినాము, మేమంతా కూడా మెరిట్ స్టూడెంట్స్ కాబట్టి మాకు ఎందుకు అన్యాయం జరిగింది ఒకసారి మీరు దృష్టి పెట్టండి, న్యాయం చేస్తారని చెప్పేసి ఆశతోనంగా తిరుగుతున్నాం మేము. ఆ కోర్టుల కేసు న్యాయస్థానం కోర్టుల కేసు వేసిందే మాకు అన్యాయం జరిగిందని. కాబట్టి ఆ కేసుని సాగదీస్తున్నారు, ఆ కేసుని ఒడగొట్టండి, అక్కడ మాకు న్యాయం జరిగితే న్యాయం చేయని చెప్తున్నాము. ఇంకొక విషయం ఏంటంటే మంచి పాయింట్, వీళ్ళ దగ్గర ఇప్పుడు 1500 పోస్టులు బ్యాక్లాగ్ ఉన్నాయి, మా బెటర్లైన్ జాబ్లే, మేము దానికి సంబంధించిన వాళ్ళు మేమంతా కూడా. కాబట్టి ఆ ఉన్నటువంటి బ్యాక్లాగ్తో పాటు కొన్ని సూపర్ న్యూమరీ క్రియేట్ చేయొచ్చని ఆల్రెడీ అక్కడ అడ్వకేట్ జడ్జి గారే చెప్పారనమాట, కొన్ని పోస్టులు క్రియేట్ చేసి వీళ్ళకి న్యాయం చేయడం అని చెప్పేసి. కానీ ప్రభుత్వం ఎందుకు న్యాయం చేయలేకపోతుందో మాకు అర్థం కాని పరిస్థితి. ఎందుకు మరి రాంగ్ పోర్ట్రేట్ ఇస్తున్నారు అని అంటే కనుక టీఎస్ఎల్పిఆర్బి చైర్మన్ పేరు వివి శ్రీనివాసరావు. అతను ఒక వేరే నాన్ బార్డర్ అంటే వేరే రాష్ట్ర వ్యక్తి. అతను ఏంటంటే మనం ఉన్నటువంటి ఈ ఉద్యోగాలలో కొంతమంది నాన్ బార్డర్స్కి ఇలా ఉద్యోగాలు కల్పించాడు. ఇది కుట్రతో జరిగినటువంటి రిక్రూట్మెంట్. సరే ఉన్న పోస్టులలో మాకు రిక్రూట్మెంట్ చేయండి. మా అందరూ కూడా ఇప్పుడు 30 సంవత్సరాలు దాటిపోయినవి. నెక్స్ట్ నోటిఫికేషన్ మాకు ఏజ్ ఉండదు, మా డబ్బుతో పాటు మా సమయం మొత్తం వృధా అయిపోయింది. కాబట్టి దయచేసి ఒక్కసారి మా మార్క్స్ చూడండి, మీరు మా మార్కులు చూసి మేము దానికి ఎలిజిబుల్ అయితే మాకు ఉద్యోగాలు ఇవ్వండి, అది మేము వేడుకుంటున్నాం. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు దయచేసి అసెంబ్లీలో మాట్లాడండి, మాకు న్యాయం చేస్తామని ఒక వెబ్ నోట్ ఇవ్వండి. మేము కూడా దానికి ధైర్యంగా ఉంటాము, ఆశతోనే ఉంటాము. మీరు మాటలే చేస్తామని చెప్పేసి మొత్తం కాలయాపన చేస్తున్నారు. మేము దేన్ని కూడా అప్లై చేయలేదు వేరే ఉద్యోగాలకి. మాకు పోలీసు యూనిఫామ్ అంటే మాకు పిచ్చి కాబట్టి, అది మాకు ప్యాషన్ కాబట్టి మేము దానికోసమే ఉన్నాము. మాకు తప్పకుండా మీరు న్యాయం చేస్తారని చెప్పేసి మేము ఇప్పటికి కూడా ఆశతోనే ఉన్నామన్న. మా ఆశలు ఇంకా చంపకండి. భౌతికంగా మేము మానసికంగా ఇప్పుడు చనిపోయినాము, భౌతికంగా మాత్రమే ఉన్నాము. సో ఇది విషయం. కాబట్టి ఒకసారి గౌరవ ముఖ్యమంత్రి గారు దీని మీద దృష్టి పెట్టాలి. రాంగ్ పోర్ట్రేట్ చేస్తున్నారు, వాళ్ళకి చేస్తే మళ్ళీ గవర్నమెంట్ పడిపోతుందని చెప్పేసి భయపడిస్తున్నారట. కాబట్టి అదంతా కూడా ఆ మాటలు నమ్మకండి, అబద్ధపు మాటలు నమ్మకండి సార్, అబద్ధపు మాటలు నమ్మకండి. ఆగస్టు 7వ తారీఖు నాడు మా కేసు ఉంది, ఖచ్చితంగా అడ్వకేట్ జనరల్ గారిని అటెండ్ అయ్యే విధంగా చేయండి. మా కేసు కనుక గెలిస్తేనే మీకు మాకు న్యాయం చేయండి. గెలవకపోతే మా దారిని మేము వెళ్ళిపోతాం సార్, మీకు మేము ఇబ్బంది పెట్టము, మీ ప్రభుత్వాన్ని మేము హాని చేయము. మీరు అంటున్నారు కదా ఈ ప్రజల ప్రభుత్వం, నిరుద్యోగుల ప్రభుత్వం అని చెప్పేసి, మాకు రైట్స్ ఉన్నాయి కాబట్టి మేము ఇవాళ ఇక్కడ వేడుకుంటున్నాము. మేము ఏ యొక్క అక్రమాలకు పాల్పడము, మేము అశాంతి, మేము ఏంటంటే శాంతి భద్రతలకు మేమైతే అగటం మేము చేయము. కాబట్టి దయచేసి మాకు న్యాయం చేసే దిశగా ఆలోచన చేయండి అని చెప్పేసి ఇప్పుడు గత 14 నెలల నుండి తిరుగుతున్నాము. ఎవరు కూడా ఇంత పట్టుగా తిరిగారు. మాకు బలంగా అన్యాయం జరిగింది కాబట్టి మేము ఇంత వేడుకుంటున్నామన్నా. ఒకటే పూట తింటున్నాము. సాయిబాబా టెంపుల్, దిల్సునగర్లో సాయిబాబా టెంపుల్ ఉంటుంది కదా, ఒకటే పూట తిని వీళ్ళ ఎమ్మెల్యే క్వార్టర్స్కి, ఎమ్మెల్సీ క్వార్టర్స్కి, మొత్తము ఆ మినిస్టర్ క్వార్టర్స్కి తిరుగుతున్నాము. వీళ్ళు మాకేమంటున్నారంటే చేస్తాం న్యాయం అని అంటున్నారు. చేయకపోతే చేయము అని చెప్పండి, మా దారిని మేము వెళ్ళిపోతాము. మాకు చేస్తామని చెప్పేసి ఆశ కలిగిస్తున్నారు. కోర్టులో కూడా మా కేసు మాత్రం దాన్ని ముందుకు సాగనీయట్లే. కాబట్టి ఒకసారి దృష్టి పెట్టండి అంటున్నాము.